నీడ, అక్కడ వాళ్ళకి నీడను కల్పించేందుకు సెటార్ వేయడం, తాగునీరు అందించడం జరుగుతుంది సార్. ప్రతి వేతనం ఒక్కొక్క మనిషికి ఇప్పుడు 300కు పొందే విధంగా 15 రోజుల లోపల వేతనాన్ని పొందే హక్కు కల్పించాం సార్. పని ప్రవేశపెట్టిన కూలి మరణించినా లేదా పూర్తి అంగవైకల్యం గురి అయినా ఆ కుటుంబానికి 50,000 ఇవ్వడానికి జరుగుతుంది సార్. అంతే ఆ కూలి ప్రధాన సురక్ష బీమా యోజన కింద రిజిస్ట్రేషన్ అయి ఉంటే 2 లక్షల రూపాయలు బీమా వర్తిస్తుంది సార్. నరేంద్ర మోడీ గారి కల్పించిన సార్ ఇది. సార్ మేము ఇప్పుడు దీంట్లో వచ్చేసేది సార్ డిఎంఎఫ్ ఫండ్ కింద మైసూరువారిపల్లిలో అంగన్వాడీ కేంద్రం పునరుద్ధరించాం సార్. దాంట్లో మైసూరువారిపల్లిలో ఆర్వో ప్లాంట్ కూడా నిర్మించాం సార్. దీనికి మన జిల్లా కలెక్టర్ గారు 10 లక్షల రూపాయలు మొన్న మేము గ్రామ సభ పెట్టిన వెంటనే 10 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది సార్. దీనికి మేము కలెక్టర్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాం సార్ మా గ్రామం తరపు నుండి. సార్ పథకం అమలు పారిశుద్ధ కొరకు మేము పనిచేసే ఉద్యోగులకు జాబ్ కార్డు, పెంపకం చెట్లు కానీ ప్రతి ఒక్క పనిలో వాళ్ళకు అవగాహన కల్పిస్తున్నాం సార్, ప్రతి పనిలోనూ. ఇంకా సార్ ఇక్కడ మేము చాలా పనులు ఆమోదం తెలపాలి సార్. అది మా సెక్రటరీ గారు చదువుతారు, అప్పుడు చెప్తాము. ఇంకొక విషయం సార్, ఈ మా రైల్వే కోడల్లో ఒక చిన్న సమస్యలు సార్. ఈ మా మైసూరువారిపల్లె గ్రామ పంచాయతీగా సార్ రైల్వే కోడ్ నియోజకవర్గంలో రోడ్లు చాలా చాలా గుంతలు మెట్లు, మీరు కూడా ఇప్పుడు తిరుపతి నుంచి వచ్చుంటారు సార్, చాలా ఇబ్బందిగా ఉంది సార్. గత ప్రభుత్వంలో ఏనాడు కడప నుండి తిరుపతి వరకు రోడ్డు అనేది ఇంతవరకు చేయి పెట్టి ఒక గంప మట్టి పోయలేదు సార్. దీన్ని మీరు ముందుగా గుర్తించి ప్రతి నెలలో వీక్లీలో 2 కానీ 3 కానీ చనిపోతూనే ఉన్నారు సార్. యూత్ రోడ్ యాక్సిడెంట్లు, కారు కొట్టిన ఏదో ఒక విధంగా చనిపోతున్నారు. ఇది ముఖ్యంగా మీరు మన కడప నుంచి తిరుపతి వరకు అవే వచ్చేలాగా చేయండి సార్. ఇది నాకు ఒక్కదానికే జరిగిన సమస్య కాదు సార్, ప్రతి కుటుంబంలో మా నియోజకవర్గంలో ప్రతి కుటుంబంలో జరుగుతుంది. అలాగే ఇక్కడ మన రైల్వే మా పంచాయతీలో సార్ భూ సమస్య చాలా ఎక్కువగా ఉంది సార్. ఎలాగంటే పూర్వీకులు దాన్ని వాడుతూ ఉండి దాని కార్డులు దాన్ని మొత్తం వాళ్ళ డాక్యుమెంట్స్ లేక వాళ్ళు ఇప్పుడు వచ్చి ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత మాకు పేపర్లు లేవు, డాటెడ్ ల్యాండ్ అని చాలా ఇబ్బందులు, ఎంఆర్ఓ వాళ్ళ చుట్టూ తిరిగినా ఆ పనులు కావడం లేదు. ఆ సమస్య మీద కూడా మీరు కొంచెం దృష్టి పెట్టి అది క్లియర్ చేసే విధంగా, రైతులకు ఇప్పించే విధంగా వాళ్ళకు పట్టా భూములు వచ్చేలాగా చేయాలి సార్. అలాగే ఇక్కడ మామిడికాయల యార్డు ఉంది సార్, సుమారు ఒక 3.5 ఎకరాల పైనే ఉంది సార్. దాన్ని సుమారు 120 మంది మామిడికాయల మండి యార్డు 600 మంది ఉన్నారు సార్. వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి కొనుక్కున్నారు. కానీ దాని మీద ఏదన్నా మన బిజినెస్ కు పనికొచ్చేలా ఒక లోన్ తెచ్చుకోవాలన్నా కానీ ఏ విధంగా దాన్ని వర్తించేలాగా లేదు సార్. బ్యాంకుకి వెళ్తే అమ్మ ఇది ఎక్కడో కుదవబెట్టుండారు, దీన్ని మీరు ఒక తూరు పరిశీలించుకోండి, మీ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏదన్నా ఇబ్బంది ఉంటే చూపించుకోండి, మీకు లోన్ దీంట్లో వర్తించదని చెప్తున్నారు. దాంట్లో నాకు ఒక మండి ఉంది సార్, దానికి కూడా లోన్ అడిగేదానికి ఇవ్వడం లేదు. అది కూడా ఆ సమస్య పరిష్కరించాలని మీ ద్వారా కోరుకుంటున్నాను సార్. ఇంకా ఇక్కడే మైసూరువారిపల్లిలోనే కాదు సార్, మా రైల్వే కోడూరులో సార్, రైల్వే కోడూరు నుంచి చిట్టువేలు వరకు డబుల్ రోడ్డు లేదు సార్, సింగిల్ రోడ్డు ఉంది. దాని వరకు మన జనసేన పార్టీ తరఫున మేము ఎన్నోసార్లు రాస్తారోకలు కానీ ఇక్కడి నుంచి చిట్టువేల వరకు పాదయాత్ర చేశాము. ఇప్పటి వరకు ఆ రోడ్డు శాంక్షన్ అవ్వలేదు సార్. ఇంకొకటి బుడుగుంట బ్రిడ్జి కానీ మంచి కాలేజీ లేదు సార్, ఇక్కడ రైల్వే కోడూరులో మంచి హెల్త్ సెంటర్ లేదు. ఇలాంటివి మీరు గమనించాలని నేను కోరుకుంటున్నాను సార్. ఇక్కడ సార్ మంగంపేట అని ఒక మైన్స్ ఉంది సార్ మా రైల్వే కోడూరులో. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు మా గ్రామమే ఉంది సార్, ఒక 40 మంది 30 మంది విద్యార్థులు డిగ్రీలు బీటెక్లు చదివి ఇంతవరకు జాబులు లేకుండా ఖాళీగా చెట్టు కింద కూర్చుంటున్నారు సార్. అంటే
మా గ్రామంలోనే 30-40 మంది ఉన్నారంటే మా నియోజకవర్గం మొత్తం ఎన్ని వేల మంది ఉన్నారో మీరు చూడండి సార్. కోవిడ్కి వెళ్ళి కూలీలకి వెళ్ళి చదివించుకొని పిల్లలు ఉద్యోగాలు లేక బీటెక్లు చదివిన జాబులు లేక ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే అంత ఇబ్బందులు పడుతున్నారు. ఆ మంగంపేటలో పులివెందుల నుంచి ఇక్కడ తెనాలి మన పక్క రాష్ట్రం నుంచి చాలా మంది వచ్చి ఇక్కడ జాబు వాళ్ళు చేస్తున్న మా వాళ్ళు ఖాళీగా పడి ఉన్నారు సార్. ప్రతి గ్రామం నుండి మండలం నుండి కనీసం ఒక 10 మందికి జాబు కలిగిస్తే